మీరు రీచార్జబుల్ హియరింగ్ ఎయిడ్స్ ఆన్ చేయడం, ఆఫ్ చేయడం ఎలా అని కన్ఫ్యూజ్ అవుతున్నారా? హాయ్, ఐఎమ్ సత్యప్రకాషిని, ఆడియాలజిస్ట్ అట్ కేర్ హియరింగ్ క్లినిక్స్, పంజాగుట్ట బ్రాంచ్. ఈరోజు నేను మీకు రీచార్జబుల్ హియరింగ్ ఎయిడ్స్ ఆన్ చేయడం, ఆఫ్ చేయడం ఎలా అనేది నేను చూపిస్తాను. సో బేసిక్గా రీచార్జబుల్ హియరింగ్ ఎయిడ్స్లో 3 టైప్స్ ఉంటాయి. ఒకటి బిహైండ్ ద ఇయర్ హియరింగ్ ఎయిడ్. ఇది రీచార్జబుల్ హియరింగ్ ఎయిడ్. దీనికి వెనక వైపు ఇక్కడ ఒక వాల్యూమ్ బటన్ ఉంటుంది. మనం వాల్యూమ్ బటన్ అని చెప్తాము, కానీ దీన్ని ఆన్ అండ్ ఆఫ్ బటన్గా కూడా యూస్ చేస్తాం. సో ఈ బటన్ని కింద వైపుకి లాంగ్ ప్రెస్ 3 సెకండ్స్ చేస్తే హియరింగ్ ఎయిడ్ ఆఫ్ అయిపోతుంది. ఇదే బటన్ని లాంగ్ ప్రెస్ 6 సెకండ్స్ వరకు చేస్తే ఆన్ అవుతుంది. నెక్స్ట్ వచ్చేసి ఆర్ఏసీ హియరింగ్ ఎయిడ్. దీనికి కూడా వాల్యూమ్ కంట్రోల్ ఉంటుంది. దీనికి ఒక వాల్యూమ్ బటన్ ఉంటుంది. ఇది కూడా లాంగ్ ప్రెస్ కింది వైపుకి 3 సెకండ్స్ ఒత్తితే ఆఫ్ అయిపోతుంది, 6 సెకండ్స్ ఒత్తితే ఆన్ అయిపోతుంది. వెరాజ్ ఈ హియరింగ్ ఎయిడ్ వచ్చేసి సిఐసి, ఇన్ ద కెనల్ హియరింగ్ ఎయిడ్. దీనికి వాల్యూమ్ కంట్రోల్ ఏమీ ఉండదు. దీన్ని యాప్ త్రూ మనం కంట్రోల్ చేస్తాము వాల్యూమ్ అనేది. ఈ కేస్లో పెట్టేయగానే హియరింగ్ ఎయిడ్ టర్న్ ఆఫ్ అయిపోతుంది. కేస్ నుంచి తీసిన వెంటనే హియరింగ్ ఎయిడ్ టర్న్ ఆన్ అవుతుంది. ఈ 3 కాకుండా ఇంకొక ఆర్ఐసి హియరింగ్ ఎయిడ్ కూడా ఉంది. దాన్ని మనం స్లిమ్మెస్ట్ ఆర్ఐసిస్ ఎవర్ అంటాము. దానికి ఎలాంటి బటన్స్ అనేవి ఉండవు. మనం త్రూ యాప్ మానిటర్ చేస్తాం. దే ఆర్ వెరీ హ్యాసిల్ ఫ్రీ. ఈ కేస్లో పెట్టేయగానే హియరింగ్ ఎయిడ్ టర్న్ ఆఫ్ అయిపోతుంది. కేస్ నుంచి తీసిన వెంటనే హియరింగ్ ఎయిడ్ టర్న్ ఆన్ అవుతుంది. ఒకవేళ వాల్యూమ్ అడ్జస్ట్ చేయాలంటే దీన్ని త్రూ యాపే మీరు అడ్జస్ట్ చేసుకోవచ్చు. ఆల్ రీచార్జబుల్ హియరింగ్ ఎయిడ్స్ని మనం వాల్యూమ్ కంట్రోల్ అనేది యాప్ త్రూనే చేస్తాం. కానీ ఒకవేళ ఒక పేషెంట్ సడన్గా ఒక ఆబ్వియస్ రీజన్స్ వల్ల ఒక ఆడియాలజిస్ట్ని కన్సల్ట్ చేయలేరు, రాలేరు, బట్ దే నీడ్ వాల్యూమ్ అని అనుకున్నప్పుడు యాప్ త్రూ వాల్యూమ్ని పెంచుకోవచ్చు, తగ్గించుకోవచ్చు. అది సిఐసి హియరింగ్ ఎయిడ్ అయినా, ఆర్ఐసి హియరింగ్ ఎయిడ్ అయినా, బీటీఏ అయినా యాప్ త్రూ పెంచుకోవచ్చు, తగ్గించుకోవచ్చు. ఇన్ కేస్ ఇఫ్ దే ఆర్ ఎల్డర్లీ పీపుల్ ఆర్ ఎల్స్ దే ఆర్ వెరీ యంగ్ టు యూజ్ అన్ యాప్ అనుకున్నప్పుడు ఈ బటన్స్ ఏవైతే ఉంటాయో బీటీఏకి, ఆర్ఐసికి రెండింటికి ఉంటాయి. ఆ బటన్ని స్లో ప్రెస్ అంటే స్లోగా పై వైపుకి ప్రెస్ చేస్తే వాల్యూమ్ పెరుగుతుంది. స్లోగా వాల్యూమ్ బటన్ కింది వైపుకి ఒత్తినప్పుడు తగ్గుతుంది. ఆన్ చేయాలంటే, ఆఫ్ చేయాలంటే దిస్ లాంగ్ ప్రెస్, వాల్యూమ్ అడ్జస్ట్ చేసుకోవాలంటే దిస్ షార్ట్ ప్రెస్. సో మీకు ఇంకా ఇలాంటి డౌట్స్ ఏమన్నా ఉన్నా, ఇంకా క్వెరీస్ ఏమన్నా ఉన్నా, లేదంటే ఫర్దర్గా ఇంకా ఎలాంటి అసిస్టెన్స్ కావాలన్నా యూ కెన్ ఫర్దర్ ఫాలో ఆర్ ఎల్స్ కమ్ విజిట్ కేర్ హియరింగ్ క్లినిక్స్.